తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం చరిత్ర మరియు రహస్యం. తప్కేశ్వర్ మహాదేవ్ యొక్క పురాతన చరిత్ర. తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది మరియు దీని చరిత్ర మహాభారత కాలంతో ముడిపడి ఉంది. శివలింగంపై రాతి నుండి నిరంతరం నీటి బిందువుల కారణంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఉత్తరాఖండ్లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తాపకేశ్వర్ అనే పేరు యొక్క మూలం. తప్కేశ్వర్ మహాదేవ్ పేరు తపక్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం చుక్కల వారీగా పడటం. ఈ గుహ దేవాలయంలోని శివలింగంపై నీటి బిందువులు నిరంతరం పడటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఈ సహజ దృగ్విషయం ఈ స్థలాన్ని ప్రత్యేకంగా మరియు రహస్యంగా మార్చింది. పురాణశాస్త్రం. తపకేశ్వర దేవాలయం పేరు వెనుక ఒక పురాతన పురాణం ఉంది. మహాభారత కాలంలో కౌరవులు మరియు పాండవుల గురువు ద్రోణాచార్య ఈ గుహలో నివసించారు. అతని కుమారుడు అశ్వత్థామ ఇక్కడ జన్మించాడు, కాని అతని తల్లి పాలివ్వలేకపోయింది. అప్పుడు అతను శివుడిని ప్రార్థించాడు. ఆ తర్వాత శివుడు ఆవు పొదుగులను గుహ పైకప్పుపై ఉంచాడు మరియు పాలు ప్రవహించడం ప్రారంభించాడు. ఈ సంఘటన కారణంగా శివుడు దుర్గేశ్వర్ అని పిలువబడ్డాడు. కానీ కలియుగంలో ఈ ప్రవాహాన్ని నీరుగా మార్చారు మరియు ఆలయానికి తపకేశ్వర్ అనే పేరు వచ్చింది. ఆలయ ప్రాముఖ్యత. తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడు ప్రత్యక్షంగా కనిపించిన 2 శివలింగాల రూపంలో ఉన్నాడు. ఈ శివలింగాలు 5151 రుద్రాక్షలతో కప్పబడి ఉన్నాయి. ఆలయానికి సమీపంలో మా సంతోషి గుహ మరియు అనేక అందమైన జలపాతాలు ఉన్నాయి. ఈ ఆలయం ద్వాపర యుగంలో తంసా నదిగా పిలువబడే టోన్స్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం సావన్ మాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది మరియు ఆలయాన్ని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గురువు ద్రోణాచార్యుని తపస్సు. ఈ గుహలో గురు ద్రోణాచార్య శివుని కోసం తపస్సు చేశారని ప్రతీతి. అతని 12 సంవత్సరాల తపస్సు తరువాత శివుడు అతనికి కనిపించాడు మరియు అతని కోరికపై శివుడు లింగ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. ప్రసిద్ధ నమ్మకం ప్రకారం శివుడు ఇక్కడ గురువు ద్రోణాచార్యకు ఆయుధాలు మరియు విలువిద్య జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ సంఘటన మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. ఆలయ స్థానం మరియు ప్రాప్యత. తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం డెహ్రాడూన్ నగరానికి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో గర్హీకాంట్లో ఉంది. ఆలయానికి చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ డెహ్రాడూన్లో ఉన్నాయి. సావన్ మాసంలో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది మరియు భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి నీటిని సమర్పిస్తారు. వాస్తుశిల్పం. తాపకేశ్వర్ ఆలయ నిర్మాణం సహజసిద్ధమైన మరియు మానవ నిర్మిత కళల యొక్క అందమైన కలయిక. ఈ ఆలయం 2 కొండల మధ్య ఉంది మరియు దాని ప్రధాన గర్భగుడి ఒక గుహలోపల ఉంది. గుహ నిర్మాణం అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని అందిస్తుంది. ఆలయ ద్వారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30 నుండి సాయంత్రం తెల్లవారుజాము 5:30 వరకు తెరిచి ఉంటుంది. ఉత్తరాఖండ్లోని ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా భక్తులు తపకేశ్వరుని మహిమను అనుభవించవచ్చు మరియు ఈ ప్రదేశం యొక్క తపస్సు మరియు భక్తి కథలను వినవచ్చు.